కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు బాలాసింగ్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మసూదర్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రతి రోజు కూడా ఏదో ఒకటి ప్రతిపక్షం వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో విధంగా తిట్టాలి, ఏదో విధంగా అభాసుపాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎక్కడి నుంచి పోతుంది, ఏ విధంగా పోతుంది, ఎవరు డిజైన్ చేస్తారు, ఎప్పుడు జరిగింది, మళ్ళీ ఎందుకు మార్చిండ్రు, ఇలాంటివి పబ్లిక్లో ప్రజలలో ఒక వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో లేనిపోనివి మరి ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పేపర్ రాస్తా ఉంది. రాయడంలో తప్పు లేదు, బ్రహ్మాండంగా రాయొచ్చు, కానీ నిజం రాస్తే బాగుంటుంది. చెప్పేవాళ్ళు కూడా నిజం చెప్పాలి. నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నిజాలు మాట్లాడితే బాగుంటుంది, ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిరాక చెప్పిన వాటిని పట్టుకొని ఆ పేపర్ తీసుకొని లేకపోతే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది మంచిది కాదు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు మార్చుతున్నారు, అది గతంలోనే డిజైన్ అయిందని చెప్తున్నాను. ఆ గతంలో ఎక్కడికి వెళ్ళింది, నేను కలపూర్తి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాధ్యత ఆయన మాట్లాడిన దానికి నేను వివరణ ఇవ్వాలనుకుంటాను. వివరణ ఇవ్వకపోతే అది ఆయన మాట్లాడింది నిజం అనిపించే విధంగా పబ్లిక్లోనూ ముఖ్యంగా కలపూర్తి వాసులు భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఇంతవరకు ఈ శ్రీశైలం హైవే నుంచి పోతున్నప్పుడు తుగూడ దాటిన తర్వాత, కందుకూరు దాటిన తర్వాత, అదేవిధంగా కడతాలు ఆమన్గల్ నుంచి శ్రీశైలం రోడ్డు వెళ్తారు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి ముందు తీసుకెళ్ళిన తర్వాత గతంలో వాళ్ళు చెప్తుంది అక్కడ ఒక కాటన్ మిల్ అని వస్తుంది. ఆ కాటన్ మిల్లు రోడ్డు మీద ఉంటుంది శ్రీశైలం హైవే. దానికి దగ్గర నుంచి ఆమన్గల్ మండలం ఆమన్గల్ విలేజ్ నుంచి వెళ్ళింది. ఆ డిజైన్ ఉంటాయని చెప్పేసి అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయ్యొచ్చు, మరి అప్పుడే మరి అది కన్ఫర్మేషన్ ఇచ్చారా, మళ్ళీ మారుస్తున్నారు అని అంటే అప్పుడు అనుకున్నారేమో. ఇప్పుడు కూడా అప్పుడున్నటువంటి మాజీ సీఎం గారికి దగ్గరకు ఉండేసి ఇది చేయి అది చేయని చెప్పి ఉంటామేమో. నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, అదే ప్రభుత్వంలో ఉన్నా, నన్ను అడిగి ఏం చేయలేదు. ఇక్కడ మాత్రం చెప్తుండ్రు, అక్కడ ఉన్నటువంటి కలపూర్తి శాసనసభ్యుడు చెప్పి ఇవన్నీ చేస్తుండ్రు, ఆయన పొలాల పుస్తకం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పొలాల పుస్తకానికి దీన్ని తీసుకెళ్తుందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాను. ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తూ పోతూ ఉన్నాను. అది తప్పుడు సమాచారం, తప్పుడు చెప్పామని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రశాంత్ రెడ్డి గారికి మీకున్నటువంటి అనుభవం, మంత్రిగా పనిచేసిండ్రు, నిజమేంటిదని తెలుసుకోకుండా అందులో చెప్పేటప్పుడు కూడా ఖానాపూర్ నా విలేజ్, ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటారు. నేను కల్లాపూర్తికి ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నాను. అయితే ఖానాపూర్ విలేజ్ ఏదో మాట చెప్పుంటారు. ఎందుకు మమ్మల్ని ఆరిపోసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చి నేను ప్రెస్ దగ్గరికి రాని వాటిని తీసుకురావాలనుకుంటున్నా నాకు తెలియదు. అక్కడ నా పొలం ఎక్కడైతే ఉందో ఆ పొలం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిందో అని చెప్పి మాట్లాడి, మరి తెలిసి మాట్లాడినవా తెలియక మాట్లాడినవా? తెలియక మాట్లాడితే తెలియలేదని చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చుకో. తెలిసి మాట్లాడినామంటే కాంపిటేటివ్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసేసి ఎస్ మేము పొలం కొనుక్కున్నాం, అందులో బ్రాకెట్లో పెట్టింది ఆ పేపర్లో 7-8 సంవత్సరాల నుంచి కొనినటువంటి పొలము ఖానాపూర్కు సంబంధించింది అని చెప్పిండు. ఆమలగల్లో కానీ ఖానాపూర్ నా సొంత విలేజ్లో కానీ 2005 కంటే మొదలు నేను ఎక్కడ కొనుక్కోలేదు ప్రపంచంలో. 2005 తర్వాత నేను ఒక ఇంచు కూడా కొనుక్కోలేదు. కానీ నాకున్నటువంటి పొలం కావచ్చు, నేను సొంతంగా కొనుక్కున్నటువంటి దాన్ని అమ్ముకున్నాను తప్ప 2005 తర్వాత 2014 తర్వాత ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను నా పొలాన్ని అమ్ముకున్నాను తప్ప నేను ఇంచు కూడా కొనుక్కోలేదు. మీకు ఒకవేళ అలా అనిపిస్తే ఎవరైనా చెప్తే మీరు చెప్పండి, ప్రూఫ్ తోటి రా. నన్నెందుకు అనవసరంగా బయటికి తీసుకొచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి మంచి వాతావరణంలో ఉన్నటువంటి దాన్ని పొల్యూట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది
చెప్పేసేసి ఇంకో ఇది పొలం వచ్చింది, ఈ పొలంకి వెళ్ళి తీసుకుపోయినాడు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఖానాపూర్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు బ్రాకెట్లో పెట్టి రాపించినటువంటి 7-8 సంవత్సరాల కింద నుంచి అని చెప్పేసి ఏదో చెప్పిందో, నేను ఇంచి జాగా కూడా కొనుక్కోలేదు, ఎక్కడ కూడా కొనుక్కోలేదు. అది మీరు ప్రూవ్ చేస్తే మీరు చేయండి, దేనికైనా నేను రెడీగా ఉన్నా. మీరు చేసేటువంటి దాని గురించి, మీ బిజినెస్ల గురించి, లేకపోతే మీరు చేసిన వాటి గురించి నేను మాట్లాడతలేదు. నన్ను ఏదైతే మాట్లాడినవో ఆ ఖానాపూర్ ఎమ్మెల్యే అని, నేను కల్లకుర్తి ఎమ్మెల్యేను ఖచ్చితంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు ఏదైనా ఉంటే చెప్పు. అయినా కూడా ఏం కొనుక్కోవద్దా? అందరు రియల్ ఎస్టేట్ డామ్ అని పడిపోయిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా భూమి వచ్చేసింది, 4th సిటీ పెట్టిండ్రు, అక్కడ రింగ్ రోడ్ అక్కడ తీసుకోవాలి, రీజనల్ రింగ్ రోడ్ తీసుకోవడం నుంచి భూమి వచ్చేసింది అని మీరే మాట్లాడు. ఉద్దేశం ఏంటిది? ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుండాలని కోరుకుంటున్నారా, లేదు డామ్ అని పడిపోవాలనుకుంటున్నారా? మీ ఉద్దేశం చెప్పాల్సింది. ఆ ఉద్దేశం చెప్పకుండా దీని మీద వేరు చేసేసి రేవంత్ రెడ్డి గారిని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప ఏ దానికి కూడా మీరు చెప్పిన దానికి ప్రూఫ్ లేదు, మీరు మాట్లాడే దానికి ప్రూఫ్ లేదు. ఓకే, నేను క్యాజువల్గా మాట్లాడినంటే మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్పు, నేను క్యాజువల్గా మాట్లాడిపోయినా మీరు పట్టించుకోగలని అని చెప్పాల్సి వస్తుంది. ఏదైతే మరి ఆ స్థాయిలో మీరు అంత పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు ఈ రోజు గౌరవ శాస్త్రజ్ఞులు మళ్ళీ కూడా ఎన్నికైనా మీరు ఒకరి మీద మాట్లాడుతున్నప్పుడు మీ గురించి మాట్లాడలేదు, మీరు మాత్రం మాట్లాడి వెళ్తున్నారు. ఎందుకు మాట్లాడటమో మీరే గ్రహించాలి. ఒకటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీడియా ద్వారా పబ్లిక్ కావచ్చు, మీ అటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడాలని నాకు చెప్తున్నది ఒకటే, నాకు సంబంధం లేదు. ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నా, కేసీఆర్ గారు నాకు చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళలేదు, అదే ఆనందం నుంచి. ఇప్పుడు 1 కిలోమీటర్ అక్కడ దూరం జరిగింది అని చెప్తున్నారు. కిలోమీటర్ కాకపోతే 2 కిలోమీటర్లు జరిగినా అది గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను నిన్న ఎవరైనా మామూలుగా అడిగినా, ఏం సార్ మన దగ్గరికి పోతుంది ఎంత మారుతుంది అంటే వాళ్ళు కూడా చెప్పారు, ఎక్కడేం ఫైనలైజ్ చేయలేదు కదా, దీన్ని మీరు ఎక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు. పబ్లిక్ లో వీళ్ళు కావాలని చెప్పి చేస్తా ఉన్నారు. అక్కడ ఏదో మార్కింగ్ చేసి అంటే సర్వే 2-3 చేసుకుంటున్నారు. ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకెళ్తే బాగుంటుంది సర్వే చేసుకుని ఉంటారు. దాన్నే ఏది ఫైనలైజ్ కాకుండా కూడా కావాలని పబ్లిక్ లో క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ ఏదో చేయాలి, ఏది దొరుకుతలేదు. ఇప్పుడు మా మిత్రులు అచ్చపేట శాసనసభ్యులు చెప్పినారు 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్తే 5 ఇప్పటికే అమలు పరుస్తున్నాం. మీకు అది చేయలేక, దాన్ని ఓర్వలేక ఈ గవర్నమెంట్ మీద ఇంకేదో అభాస్ పాలు చేయాలని చెప్పి మాట్లాడుతుండ్రు. నిజం మాట్లాడమని ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. నా పేరు చెప్పకుండా కల్లకుర్తి ఎమ్మెల్యే అని చెప్పినారు. అయినా కూడా ఎవరో చెప్తుంటారు, ఎవరో రాసిచ్చుంటారో, అది ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను దేనికైనా రెడీ ఉన్నా. నేను భూమి కొన్నట్టుగా, లేకపోతే నా కుటుంబ సభ్యులైనా, నేనే కాదు నా కుటుంబ సభ్యులు ఎవరికి కొన్నా కూడా మా నాన్నగారి ద్వారా వచ్చినటువంటి పొలం ఉంది, దానికి ఏం సంబంధం లేదు, ఇది దూరంగానే పోతుంది ఎక్కడికో. వీళ్ళు సర్వే చేసిందైనా గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కూడా అందులోనే ఉన్నా, ఆ టైంలో కూడా అది దూరంగానే ఉంది. ఇంకా కూడా చెప్తా ఒకటే విషయం, 2 ఎకరాలు నాకు ఇక్కడ ఆమంగల్ దగ్గరగా ఉంది. ఏదైతే మీరు డిసైడ్ చేసిందో దానికి దగ్గరగా ఉంది. 1/2 కిలోమీటర్ కూడా లేదు, నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్ అంత దూరంలో 2 ఎకరాలు ఉంది. అట్లా అనుకుంటే పాతదే నాకు నచ్చుతుంది. నేను బిజినెస్ చేస్తే, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేదు. మళ్ళీ కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేయలేదు, చేయొద్దు అంటున్నారు ఎవరిని? మీ ఉద్దేశం అదా? న్యాయంగా చేయడానికి ఏముంది ప్రాబ్లం? కానీ మీరు నాకు చెప్తున్నారు అన్నట్టు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను కూడా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్తున్నాము. మీలాగా చేయను, చట్టపరంగా న్యాయంగా ఉంటే నేను కూడా ఈ రోజు వరకు కొనుక్కోలేదు, ఈ రోజు వరకు ఆ బిజినెస్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి చేస్తానేమో నాకు తెలియదు. నేను మంచిగా చెప్తా, న్యాయంగా చేస్తా, నా బ్రతుకుల కోసానికి, నా కుటుంబం కోసానికి న్యాయంగా ఉంటే చేస్తాను. తప్పుడుగా మీరు తప్పుడుగా చేసి ఉంటారు. అందులో ఉండి నాకు అవకాశం లేకుండా నానా బాధలు తీసుకొచ్చిండ్రు. మీకు అవన్నీ తెలుసు. నన్ను అనవసరంగా నోరు పిలిపించేటువంటివి చేయొద్దని చెప్పేసి మీకు నేను మంచిగానే చెప్తా ఉన్నా. నా గురించి మాట్లాడేటప్పుడు విత్ ప్రూఫ్ మాట్లాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.